అండి వెల్కమ్ టు ద బ్యాంకింగ్ ఎస్ ఫ్రెండ్. అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎట్ ద సేమ్ టైం ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ మంత్లో ఉంది. ఏప్రిల్ మంత్ సెకండ్ వీక్లో క్లర్క్ ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కానీ ఫోర్త్ వీక్లో ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వీడియో నేను ఇప్పుడు చెప్తున్నాను. సో వితిన్ 18 డేస్లో మన సిలబస్ ఎలా క్లియర్ చేసుకోవాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మనం ప్రిపేర్ అయ్యే దాంట్లో. సో అన్నెసెసరీ థింగ్స్ కాకుండా యూస్ఫుల్ అండ్ మార్క్స్ ఎలా గెయిన్ చేయ టైంలో వితిన్ ద 18 days ఆఫ్ పీరియడ్ హౌ వీ హ్యావ్ టు బూస్ట్ అప్ అవర్ సెల్ఫ్ అండ్ హౌ షుడ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రిపరేషన్. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసాను. ఓకే, సో 18 days స్ట్రాటజీ అండి ఎస్బీఐ క్లర్క్ కానీ మెయిన్స్కి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మనకి థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ ఉంటుంది. సో దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఎవ్రీడే మాక్ కూడా అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేపర్ మొత్తం ఒకటే మోడల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎస్బీఐ క్లర్క్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఎలా ఏమేమి సిలబస్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో కుదిరితే మీకు 6 to 8 మార్క్స్ అని మాక్ ఎగ్జామ్స్ అనేది వితిన్ 18 daysలో మీరు అటెంప్ట్ చేయగలగాలి. మాక్ అటెంప్ట్ చేయటం అంటే జస్ట్ అటెంప్ట్ చేసి వదిలేయటం కాదు. ఫస్ట్ థింగ్ మాక్ అటెంప్ట్ పర్ఫెక్ట్గా చేయటం, అండ్ నెక్స్ట్ యాక్యురసీతో అటెంప్ట్ చేయటం, నెక్స్ట్ అనాలిసిస్కి వెళ్ళటం, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్, ఏదైనా రాంగ్ చేశారా లేకపోతే రైట్ ఎన్నైని అండ్ నెక్స్ట్ రాంగ్ ఎన్నైని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ సెల్ఫ్ అనాలిసిస్ మీరు చూసుకోగలిగితే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని ఒక ప్రాపర్గా ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ప్రిపరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా రివైజ్ అవ్వాలి. సపోజ్ April 10th ఎగ్జామ్ అనుకున్నాం అనుకో, April 5th వరకు మనం కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. అప్పటి నుంచి April 5th నుంచి బ్యాక్కి ఒక 6 months అలా గట్టిగా ప్రిపేర్ అవ్వగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వటం వల్ల ఏంటంటే టైం అనేది తక్కువ ఉన్నా కానీ మనం కొంచెం రివైజ్ చేసుకునే టైం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ రేడార్ కొని లేకపోతే లైన్ గ్రాఫ్ కానీ లేకపోతే మిస్సింగ్ క్యాస్లెట్స్ కానీ ఇలా. సో ఇలాంటివి చాలా ఎక్కువ చేయండి. చాలా ఎక్కువ మోడల్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ అనేది టఫ్గా వచ్చినాయి, లేకపోతే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం వల్ల ఏంటంటే మనలో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో దానివల్ల ఏంటి మనం ఇంకొంచెం పర్ఫెక్ట్గా అండ్ నెక్స్ట్ కొంచెం మంచి యాక్యురసీతో మనం క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ద టైం. ఓకే, అండ్ నెక్స్ట్ డూ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యాక్చువల్ సపోజ్ ఈరోజు ఒక కేస్లెట్ తీసుకున్నాం, ఆ కేస్లెట్ మీద ఒక 10 క్వశ్చన్స్ కుదిరితే 10 క్వశ్చన్స్ ఆ రోజు చేయడానికి టైం టేబుల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాల్వ్ నెంబర్ ఆఫ్ పజిల్స్ ఇన్ రీజనింగ్లో మనకి పజిల్స్ అనేది ఎక్కువ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. అదర్వైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో పారామీటర్స్ ఇచ్చి పర్సన్స్ ఇచ్చేసి నెక్స్ట్ సిటీస్ ఇవ్వడం, ఇలా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ అనేది రీజనింగ్లో ఉండటం జరిగింది కాబట్టి వాటన్నిటి కూడా క్షుణ్ణంగా క్లియర్గా ప్రతి దానికి ఒక క్వశ్చన్ తీసుకుంటే దాని మీద ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలాంటి మోడల్స్ ఇస్తారు ఏంటి. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ రిఫరెన్స్ కావాలి అంటే గూగుల్లో మాత్రం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మీరు రివైజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రిపేర్ మాక్ ఎగ్జామ్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు రాసినటువంటి మాక్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉంటుంది కదండి, దాని గురించి క్లియర్ కట్గా ప్రతి యాంటోనిమ్ కానీ సినానిమ్స్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ లేకపోతే స్టార్టర్స్ కానీ పిక్యూఆర్ఎస్ కానీ లేకపోతే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ లేకపోతే ఇడియోమెట్రిక్ ఫ్రేజెస్, ఇవన్నీ కూడా క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. మనకి వచ్చేసరికి మాక్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ మనం బాగా తరువుగా ప్రిపేర్ అవ్వగలం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక బేసిక్ రూల్స్ అనేది తెలుసుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు క్రాక్ గుడ్ స్కోర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఏమేమి రాంగ్స్ అయింది ఆ పేపర్ని అనాలిసిస్కి వెళ్ళేసి రాంగ్ అయిన క్వశ్చన్స్కి 1 or 2 times అనేది మనం చేయగలగాలి. జస్ట్ మాక్ అటెంప్ట్ చేసేసి వదిలేస్తే సరిపోదు. సో మనము ప్రిపరేషన్ అనేది మనం గట్టిగా ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా చాలా ఈజీగా అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
లాస్ట్ ఇయర్ మెయిన్స్ కట్ ఆఫ్స్ వచ్చేసరికి ఇది ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ మన ఏపీ తెలంగాణ. ఏపీకి వచ్చేసరికి 78.25 ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు. అండ్ తెలంగాణ వచ్చేసరికి 76.75 అవుట్ ఆఫ్ 200 మార్క్స్. 200 అండి, నేను 100కి చెప్పట్లేదు. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎలా అంటే మనం నెగిటివ్ మార్కింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్, మనం పెట్టే ప్రతి క్వశ్చన్ కూడా 1కి 2 టైమ్స్ చెక్ చేసుకొని రైట్ అవుతుంది, ఓకే 100% యాక్యురసీతో పెడుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే పెట్టండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 1.25 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో రీజనింగ్లో. సో అవి కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మ్యాక్సిమం మీకు తెలియని క్వశ్చన్ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ పీఓ మెయిన్స్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్ 70 అవుట్ ఆఫ్ 250 మార్క్స్. ఆబ్జెక్టివ్ వచ్చేసరికి 180 మినిట్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ 30 మినిట్స్. డిస్క్రిప్టివ్లో మనకి లెటర్ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ ఇలా ఉంటాయి కదా. సో ఎవరైతే పీఓ ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి కూడా డిస్క్రిప్టివ్గా టెస్టెస్ అనేది రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనం ప్రిపేర్ అయ్యి రాయాలని కొంచెం డైలీ ఒక సమ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది మీరు స్పెండ్ చేయగలిగితే ఇట్ విల్ బీ ఈజీ టు క్రాక్ ద ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ కూడా ఈజీ అవ్వదు, మన ప్రిపరేషన్ కానీ హార్డ్గా ఉంటే ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 200 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి 2 hours 40 minutes ఆఫ్ ఇట్. ఓకే, ఇది వచ్చేసరికి 3 hours 30 minutes ఆఫ్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఫాలో అవుతున్నది, నేను లాస్ట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. నేను ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డిసెంబర్కి వచ్చానంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అని ఒకసారి రివైజ్ చేసుకుంటాను. ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఇట్. సో బట్ ఎవరైతే ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, వితిన్ 18 days బిఫోర్ ఎగ్జామ్ అంటే వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎవరైతే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. సో నేను ఒకసారి చెప్తాను, మీరు క్లియర్గా వినండి. కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ వచ్చేసరికి మనకి వచ్చి 20+ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తే ఇట్స్ అ హైయెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మనకి సెక్షనల్ కట్ ఆఫ్ కంపల్సరీగా ఉంటుంది మెయిన్స్కి. సో 10 place అనేది మనం తెచ్చుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ అస్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చదివిన నాలెడ్జ్ మొత్తం గుర్తుండదు ఎగ్జామ్కి వెళ్ళేసరికి, బికాజ్ ఆఫ్ ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఫ్యామిలీ సంథింగ్. కొంచెం మనం ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కొంచెం నుంచి 9th ఏప్రిల్ వరకు నేను ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది కానీ ఫాలో అయినట్లయితే కరెంట్ అఫైర్స్ మొత్తం మనం రివైజ్ చేసుకోగలమండి. సో ఫస్ట్ 3 days 23rd, 24th, 25th నవంబర్, 26, 27, 28 డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ప్రతిదీ కూడా ఒక 3 parts చేసుకోండి. సపోజ్ నవంబర్ ఉందనుకో 3 parts, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, అలా పార్ట్స్ చేసుకొని చదివితే చాలా ఈజీ. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ జనవరి, 4th, 5th, 6th మార్చ్ అండ్ 7th, 8th ఏప్రిల్ చూసుకొని, ఒకవేళ 10th ఎగ్జామ్ పడ్డదనుకో 9th అనేది అసలు ఏం చదవద్దు, జస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. సో ఇలాగని ప్రిపేర్ అయితే చక్కగా మనం కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో టైం తక్కువ ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.